ధూప్ గ్రామం మునసబు అయిన చాంద్ పాటీలు అనే అతని యొక్క గుర్రం ఓ రోజు తప్పిపోయింది. ఆ గుర్రం యొక్క జీనుని అతని భుజాన్ని తగిలించుకొని పాటీలు దాన్ని వెతకడానికి వెళ్ళాడు. ఎంత వెతికినా కూడా అతనికి గుర్రం కనిపించలేదు. అతను విసిగి వేసారి ఇంకా గుర్రం కనిపించదులే అని చెప్పి అనుకుంటున్నాడు. ఈలోపు ఒక మామిడి చెట్టు నీడలో ఒక యువకుడు కనిపించాడు. ఆ యువకుడు ఈ పాటీల్ని చిలుము తాగడానికి ఆహ్వానించాడు. మాటల మధ్యలో యువకుడు పాటీల్ వద్దనున్న జీనేంటి అని చెప్పి అడిగాడు. అదేంటని ప్రశ్నించాడు. ప్రశ్నించేసరికి అతడు గుర్రం వృత్తాంతం చెప్పాడు ఈ పాటీలు ఆ యువకుడికి. ఆ యువకుడు నవ్వి, దానికి ఇంత వెతకాలా, ఈ దగ్గరలో ఉన్న కాలువ దగ్గర చూడండి అని చెప్పాడు. సరే పాటీలు అలాగే వెతికాడు. ఆ కాలువ దగ్గరికి వెళ్ళి వెతికాడు. వెతికేసరికి అతని గుర్రం అక్కడ కనిపించింది. దాన్ని తీసుకుని అతడు ఈ వింత యువకుడి దగ్గరికి వచ్చాడు. అప్పటికి చిలుము తయారు చేశాడు ఈ యువకుడు. గుడ్డని తడపడానికి నీరు, చిలుము అంటించడానికి నిప్పు కావాల్సి వచ్చింది. ఆ యువకుడు తన దగ్గరున్న సటకాతో నేలని మోదేసరికి నీరు వచ్చింది భూమిలోంచి. ఇనప చువ్వని నేలనేసి కొట్టేసరికి నిప్పు వచ్చింది. పాటీల్కి నోట్లోంచి మాట రాలేదు. ఈ యువకుడు ఎవరో మహాయోగి అయి ఉంటాడు అని భావించి అతన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. అప్పుడు పాటీలు ప్రార్థనను మన్నించి ఆ యువకుడు వారింటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. అంటే అంతలోనూ ఈ పాటీలు భార్య యొక్క తమ్ముడు కుమారుడి వివాహానికి వెళ్తున్నారు వాళ్ళందరూ కలిసి. అప్పుడు పెండ్లి కుమార్తె షిరిడి అవడం చేత అందరూ షిరిడికి ప్రయాణం అయ్యారు. వారు ఈ వింత యువకుడిని కూడా తనతో పాటే ఆ షిరిడీకి రమ్మని పిలిచారు. పిలిస్తే ఈ యువకుడు కూడా వారితో కలిసి షిరిడీకి బయలుదేరాడు. అతడే మన సాయిబాబా. సరే ఉంటాను, ఈ రోజుకి ఇక్కడ ఆపుదాము. సరే ఉంటాను, బాయ్.